విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చూపించడానికి మనతో పాటు ఉన్నారు రాజేంద్ర గారు. మరి ఎలాంటి కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి రాజేంద్ర గారు, ఎలా ఉన్నారు? మరి మాకు మా వ్యూయర్స్ కి ఎలాంటి కలెక్షన్ చూపిస్తున్నారు? పట్టు ఫ్యాన్సీ చూద్దామండి. ఫస్ట్ మనం వచ్చి కంచిపట్లో చూస్తాం. కంచిపట్లో లైట్ వెయిట్ అన్నమాట. ఇది బాగుంటుందండి. సారీ కాంబినేషన్స్ అది చాలా బాగుంటుంది. లైట్ వెయిట్ ఉంటుంది, లైట్ వెయిట్ పట్టు అండి. ఓకే. సారీ మనం వచ్చేకాడికి సారీ కలర్ వచ్చి మనం రెడ్ కలర్ తీసుకున్నాము. రెడ్ కలర్ కి ఏంటంటే హైలైట్ గా ఉండడం కోసం అని మనం మస్టర్డ్ కలర్ కాంబినేషన్స్ తీసుకున్నామండి. మస్టర్డ్ కలర్ కాంబినేషన్ లో కూడా మనం మొత్తం జరీ బ్యాక్గ్రౌండ్ పైన మనం ఒక పికాక్ డిజైన్స్ లాగా వచ్చేటట్టు ఒక డిఫరెంట్ డిజైన్స్ తీసుకున్నాం అనమాట. ఇది బాగా పర్టికులర్ గా చూస్తే గానీ మనకి ఐడియా రాదు ఇది పికాక్స్ ఇలా ఉంటుంది, డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఆ పికాక్స్ లో కూడా ఏంటంటే మనం మంచిగా రాయల్ బ్లూ కాంబినేషన్ మీనా వర్క్ తీసుకున్నాము. పికాక్ డిజైన్స్ లో కూడా ఎడ్జెస్ లో కూడా మనం ఒక చిన్న యారో మార్క్ స్టైల్లో ఒకటి జరీ ఒకటి గ్రీన్ కలర్ తో మనం డిజైన్ చేసాం. ఎండింగ్స్ లో కూడా సారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి. రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ తో చాలా లైట్ వెయిట్ గా ఉంది మనకి కంచిపట్టు సారీ. ఇదేంటంటే మనకి శారీ పైన వచ్చింది. పైన వచ్చేకాడికి కూడా మనం ఏంటంటే బూటీస్ అన్ని కూడా ఒక చిన్న చిన్న డ్రాప్స్ స్టైల్లో ఒక లీఫ్ లాగా తీసుకున్నాం అనమాట. డిఫరెంట్ గా ఒకటి వచ్చి మనకి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి జరీ కలర్ తో మనం 2 బూటీస్ తీసుకున్నాం. ఆల్ ఓవర్ బోర్డర్స్ వచ్చేకాడికి మనం మంచి కడ్డీ బోర్డర్ తీసుకున్నాం పైన. ఈ శారీకి హైలైట్ ఏంటంటే కింద బోర్డర్ అండి. బోర్డర్ చాలా బాగుంటుంది, చాలా హెవీగా ఉంటుంది బోర్డర్. అది ఈ బోర్డర్ లో కూడా ఏంటంటే మనం పళ్ళులో ఇచ్చిన డిజైన్స్ సేమ్ కంటిన్యూ చేసాం అనమాట. పళ్ళులో డిజైన్ కాదంటే ఇది మనం 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఒకటి వచ్చి గ్రీన్ కలర్, ఒకటి వచ్చి రాయల్ బ్లూ కలర్ తో మనం బోర్డర్ అంతా కూడా ఇట్లానే ఆల్ ఓవర్ డిజైన్ చేసామండి. సారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ హెవీగా ఇచ్చారు. ఓకే, సారీ మొత్తం ఇలాగే రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్. సారీ రెడ్ కలర్ కాబట్టి బ్లౌజ్ కూడా కాంబినేషన్ కాంట్రాస్ట్ కూడా బాగుంటుంది. ఏదైతే పళ్ళు కలర్ ఇచ్చారో ఆ పళ్ళు కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ కలర్ ఇచ్చారు. సో దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి 9300 పడుతుంది. 9300. దీంట్లో ఏమైనా కలర్స్ ఉన్నాయా? కలర్స్ ఉన్నాయండి. వీటిలో వెరైటీస్ చాలా బాగున్నాయండి. కంచి లైట్ వెయిట్స్ లో వాటిలో చాలా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి. కంచి పట్టులోనే గాంధర్వ పట్టు అండి. కంచిలోనే గాంధర్వ పట్టు లైట్ వెయిట్ కలర్ కాంబినేషన్. లైట్ వెయిట్ అండి. మన దగ్గర అన్ని కూడా కంచి పట్లు అన్ని కూడా మనం లైట్ వెయిట్ తీసుకుంటున్నాం. మంచి బ్రైడల్ వేర్ అనమాట. ఇదేంటంటే ప్యారెట్ గ్రీన్ కి మనం పింక్ కాంబినేషన్ తీసుకున్నామండి. పళ్ళు 1 మీటర్ పళ్ళులోనే మనం ఏంటంటే 2 వెరైటీస్ గా ఇచ్చామన్నమాట. ఫ్లవర్స్ డిజైన్స్ ఒక మధ్యలో వచ్చి మనం ఒక యారో మార్క్ లాగా డిజైన్ ఇస్తూ 1 పార్ట్ వచ్చేకాడికి మనం ఒక లీఫ్ డిజైన్స్ లాగా తీసుకున్నామండి. ఆ లీఫ్ డిజైన్స్ కూడా ఏంటంటే ఒక బ్లూ కలర్ తో ఒక గ్రీన్ కలర్ తో మనం ఫ్లవర్స్ తీసుకొని మీనా వర్క్ లాగా ఇచ్చామన్నమాట. ఇట్లా 5 బంచెస్ వస్తాయండి వన్ సైడ్. ఇంకొకటి కూడా సేమ్ అలాగే అడ్జస్ట్ లో వచ్చేకాడికి అది గ్రీన్ కలర్ యారో మార్క్ లాగా తీసుకొని మనం ఏంటంటే గ్రీన్ కలర్ ఓన్లీ గ్రీన్ కలర్ తోనే బంచెస్ ఇచ్చామన్నమాట. సారీ మొత్తం కూడా మనకి బాగా వస్తుంది. గ్రీన్ కాంబినేషన్ అండి. మనకి ఏంటంటే మంచి ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కి ఒక లీఫ్ డిజైన్స్ లాగా ఇచ్చామన్నమాట. లీఫ్ కూడా కొంచెం పెద్ద సైజు లీఫ్స్ తీసుకున్నాము. మొత్తం జరీ మొత్తం ఆల్ ఓవర్ కూడా ఫుల్ అయ్యే విధంగా మనం లీఫ్ డిజైన్ చేసాం. అది కూడా ఏంటంటే 3 కలర్ కాంబినేషన్ తీసుకున్నామండి. ఒకటి వచ్చి మెరూన్ కలర్ కాంబినేషన్, ఒకటి వచ్చి జరీ కలర్, ఒకటి వచ్చి రాయల్ బ్లూ కాంబినేషన్ తో మనం 3 కలర్ కాంబినేషన్స్ తో శారీ అంతా కూడా ఇదే విధంగా మనం ఆల్ ఓవర్ హెవీగా ఇచ్చాం. బోర్డర్స్ కూడా మనం చాలా బాగా తీసుకున్నామండి. మంచి కడ్డీ బోర్డర్, చాలా పెద్ద బోర్డర్ గా తీసుకున్నాం అనమాట. గ్రాండ్ గా లుక్ బ్రైడల్ వేర్ కోసం అని. పళ్ళులో ఉన్నట్టే పింక్ కలర్ ఒక చిన్న లైన్ మనం బోర్డర్ దగ్గర పైన ఎండింగ్. కింద బోర్డర్ కూడా చాలా బాగుంటుంది. పైన ఉన్నట్టే మనం కింద బోర్డర్ కూడా కొంచెం పెద్దగానే తీసుకున్నామండి. సేమ్ బోర్డర్స్ ఇచ్చామన్నమాట కంటిన్యూగా. సారీ మొత్తం మనకి చూస్తే హెవీగా ఎక్కడ మిస్ అవ్వకుండా సారీ మొత్తం కంప్లీట్ గా ఇచ్చారు మనకి. ఆల్ ఓవర్ డిజైన్స్ వస్తుందన్నమాట. సారీకి బ్లౌజ్ మనం కాంబినేషన్ వచ్చి పింక్ ఇచ్చామండి. ఎందుకంటే సారీ వచ్చేకాడికి మనకి మంచి గ్రీన్ ఉంది కాబట్టి ఆ గ్రీన్ కాంబినేషన్ పింక్ అంటే పళ్ళు కూడా మనం పింకే ఇచ్చాము. అదే విధంగా పింక్ కాంబినేషన్ తోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి 10400 పడుతుంది. 10400 చూసారు కదండి. పట్టు సారీ అండి, చాలా స్పెషల్ గా ఉంది. కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది. సారీ కాస్ట్ వచ్చేసి 10400 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ చూద్దాం ఇప్పుడు. ఇది వచ్చి మనకి ఇక్కత్ పట్టు అండి. ఇక్కత్ పట్టులోనే మనం లైట్ వెయిట్ ఇస్తున్నామండి. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఇక్కత్ లో కూడా మనం సారీస్ చూస్తున్నాం కానీ పట్టులో కూడా ఇది స్పెషల్ పట్టు అన్నమాట. ఇక్కత్ పట్టు దీనికి ఏంటంటే డిజైన్స్ చాలా వెరైటీగా ఇచ్చామండి. రెగ్యులర్ గా ఇక్కత్ పట్టు చూస్తాం కానీ వేరే డిజైన్స్ ఉంటుంది. ఇది డిజైన్స్ చాలా బాగా వస్తున్నాయి. ఇది వచ్చేకాడికి మనకి 2 కలర్ కాంబినేషన్ తో మనం సారీ తీసుకున్నాం. సారీ కూడా 2 కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. పైన వచ్చేకాడికి పింక్, కింద వచ్చేకాడికి మనకి బ్లూ కలర్ ఉంటుంది అనమాట. డార్క్ నావీ బ్లూ. దీని కాంబినేషన్ గా మనం వచ్చి మెహందీ గ్రీన్ కలర్ తీసుకున్నామండి. కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఈ కాంబినేషన్స్ కి మెహందీ గ్రీన్ లో కూడా వెరైటీగా ఇచ్చామండి. పళ్ళు రెగ్యులర్ గా ఇక్కత్కి ఏమొస్తుంది అంటే ఒక జరీ లైన్స్ లాగా వచ్చేస్తుంది అనమాట. మనం అలా తీసుకోలేదండి, చాలా డిఫరెంట్ గా తీసుకున్నాం. ఇక్కత్ డిజైన్స్ కూడా ఎలాగంటే ఒక ఫ్లవర్స్ లాగా ఒక వెరైటీ డిజైన్స్ లాగా మనం పళ్ళు మొత్తం కూడా మంచిగా డిజైన్ చేసాం అనమాట. అడ్జస్ట్ లో వచ్చేకాడికి ఒక చిన్న కడ్డీ బోర్డర్ లాగా మనం పళ్ళు ఇచ్చాము. 1 మీటర్ పళ్ళు తీసుకున్నాము. శారీ చూద్దామండి. శారీ కూడా మనం చాలా బాగా డిజైన్ చేసాం ఇక్కత్ లో.
పళ్ళు కూడా మనకి చాలా స్పెషల్ గా కనిపిస్తుంది. అదే విధంగా ఏదైతే ఫ్రిల్స్ పార్ట్ చూస్తామో సారీ కూడా అంతే స్పెషల్ గా ఉంది. టూ కాంబినేషన్. అవునండి, మొత్తం కూడా ఇది మనం వచ్చేది షోల్డర్ పార్ట్ లో కూడా. షోల్డర్ పార్ట్ ఇది వచ్చి మనకి పింక్ కలర్ షోల్డర్ పైన ఉంటుంది. దానికి పింక్ కలర్ కి ఏంటంటే మనం అదే మెహందీ గ్రీన్ కలర్ కూడా మనం బోర్డర్ లో కూడా టచ్ చేస్తూ వచ్చాము. కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చామండి. ఈ పింక్ కలర్ కి ఏంటంటే మంచి ఒక డైమండ్ షేప్ లో మనము పింక్ కలర్ లో ఇక్కత్తు డిజైన్ చేసాము. దాంతో కూడా మళ్ళీ వైట్ కలర్ ఇక్కత్తు లాగా డిజైన్స్ మనం ఇచ్చేసాం. బోర్డర్ ఆఫ్ శారీ చూసినట్లయితే మనం మంచి నావీ బ్లూ కలర్ అండి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది అనమాట. ఈ మెహందీ గ్రీన్, ఈ నావీ బ్లూ, పింక్ కి చాలా అందం వస్తుంది. బోర్డర్ మనం రెగ్యులర్ గానే కడ్డీ బోర్డర్ ఇస్తూనే కడ్డీ బోర్డర్ పైన మనం ఇకత్ డిజైన్స్ వచ్చి 2 కలర్ కాంబినేషన్స్ తో తీసుకున్నాం. ఇది బ్లౌజ్ కూడా మనం మెహందీ గ్రీన్ ఇచ్చాం. ఓకే, వావ్, కలర్ కాంబినేషన్ ఏదైతే పళ్ళు పాటు తీసుకున్నామో ఆ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ ఇచ్చారు. చాలా స్పెషల్ గా ఉంది. మరి సారీ కాస్ట్ ఎలా పడుతుంది? సారీ కాస్ట్ వచ్చి 9400. 9400. దీంట్లో ఇక్కత్ పట్టులోనే మనకి ఇంకా వెరైటీస్ ఉన్నాయి. వెరైటీస్ చాలా బాగున్నాయండి. ఇక్కత్ లో చాలా బాగుంది. ఒక్కొక్క సారీ ఒక్కొక్క వెరైటీలో చాలా బాగున్నాయండి. చూసారు కదండి సారీ ఎంత స్పెషల్ గా ఉంది కదా. ఇక్కత్ పట్టు సారీ కాస్ట్ వచ్చేసి 9400 రూపీస్ ఓన్లీ. మరి ఇలాగే పట్టులో డిఫరెంట్ పట్టు కావాలి, ఇక్కత్ పట్టు కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుకట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇది పట్టులోని డిజైనర్ సారీ అండి. పట్టులో డిజైనర్ సారీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్నాయి అన్నమాట. రెగ్యులర్ గా మనకి బూటీస్ అలా కాకుండా ఇదేంటంటే పట్టులో కూడా మన దగ్గర చాలా డిజైనర్ గా ఉంటాయి. ఇదేంటంటే పళ్ళు కూడా మనకి చాలా డిఫరెంట్ గా ఇచ్చాం. మనం సారీ చూసాము, పళ్ళు చూద్దామండి. ఫస్ట్ బ్లాక్ బ్యాక్గ్రౌండ్ పైన మనం ఏంటంటే మొత్తం ఒక బాక్సెస్ టైప్ లో మనం ఏంటంటే 2 కలర్ కాంబినేషన్ తీసుకున్నాం. ఒకటి జరీ, ఒకటి పింక్ కలర్ తో మొత్తం 1 మీటర్ మొత్తం కూడా మనం వెరైటీగా పళ్ళు డిజైన్ చేసాము. బ్లాక్ పళ్ళు అనేది చాలా స్పెషల్ గా ఉంది. ఐ మీన్ ఎప్పుడు మనం జనరల్గా మ్యాంగో బుట్టీస్ చూస్తుంటాం, ఫ్లవర్స్ చూస్తుంటాం, కానీ ఇది చాలా స్పెషల్. సారీ బాగుంటుంది. ఇది వచ్చి సారీ కూడా చాలా బాగా వచ్చిందండి. వెరైటీగా డిజైనర్ కాబట్టి మనకి ఆ డిజైనర్ అనేది స్పెషల్లీ సారీలో ఎక్స్క్లూజివ్ గా కనిపిస్తుంది. అవునండి, కొంచెం డిజైనర్ గా కొంచెం ట్రెండీగా కట్టాలనుకుంటే మన దగ్గర ఇలా కూడా వెరైటీస్ చాలా బాగున్నాయి. ఇది కూడా ఏంటంటే శారీ కూడా చాలా బాగుంటుంది. ఎలాగంటే మనకు ఒక కాఫర్ సల్ఫేట్ బ్లూ కలర్ కి వచ్చే కాడికి ఒక డైమండ్ బాక్స్ లాగా ఒకటి జరీ ఇచ్చాము. ఇంకోటి వచ్చే కాడికి బ్లాక్ కలర్ వచ్చే కాడికి ఓన్లీ లైన్స్ మాత్రమే కాఫర్ సల్ఫేట్ కలర్ తో ఇచ్చామండి. ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకి కాఫర్ సల్ఫేట్ కలర్ కి బ్లాక్ లైన్స్ ఇచ్చాము, బ్లాక్ కలర్ కి కాఫర్ సల్ఫేట్ లైన్స్ ఇచ్చామన్నమాట. అలా మనం శారీ ఇచ్చాము. ఇంకోటి కింద పార్ట్ వచ్చే కాడికి డిఫరెంట్ గా ఇచ్చాం. ఆ పైన లైన్స్ మిక్స్ చేసామన్నమాట. లైన్స్ ఇవ్వలేదు. లైన్స్ ఇవ్వకుండా ఏంటంటే బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చాము. కాపర్ సల్ఫేట్ బ్లూ కి మనము బాక్సెస్ లాగా మనము జరీ డిజైన్ ఇచ్చాం. బోర్డర్స్ వచ్చి సేమ్ కడ్డీ బోర్డర్ లే మనము తీసుకున్నామండి. శారీకి బ్లౌజ్ వచ్చి మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం, ప్లెయిన్ కలర్. ఏంటంటే మనకి పింక్ కలర్ ఉంది కాబట్టి పింక్ లైన్ వర్క్ చేసుకోవచ్చు. కాఫర్ సల్ఫేట్ బ్లూ అయినా మనం మంచిగా బ్లౌజ్ మనం డిజైన్ చేసుకోవచ్చు. సో దీంట్లో మనకి కలర్స్ ఉన్నాయా? వీటిలో కలర్స్ కన్నా కూడా మన దగ్గర డిజైన్స్ చాలా బాగున్నాయండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ ఉంటుంది. ఓకే, మరి ఈ డిజైనర్ పట్టు సారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఇది వచ్చి మనకి 8550 రూపీస్ పడుతుందండి. 8550 రూపీస్ కి ఈ సారీ విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉందండి. నెక్స్ట్ కలెక్షన్ చూద్దాం. ఇది వచ్చి కోరా పట్టు అండి. ఇది కూడా మనకి పట్టు. అవునండి, కోరా పట్టులోనే మనకి వెరైటీ అన్నమాట. బాగుంటుంది సారీ. అన్ని పట్టు అనే కాడికి మొత్తం 5000 6000 అలా అనుకుంటాం, కానీ కొన్ని పట్టులుకే ఉంటున్నాయండి. ఇవి కోరా పట్టు అని అంటాము. ఇది కూడా మనకి చాలా బాగుంటుందండి. పట్టులకే వస్తుంది కానీ ఫ్యాన్సీగా కూడా ఉంటుంది. బాగుంటుంది సారీ. పళ్ళు వచ్చే కాడికి మనం ఒక టిష్యూ పళ్ళు లాగా తీసుకున్నాం. టిష్యూ పళ్ళు లాగా తీసుకొని కూడా ఒక బాక్సెస్ లో కూడా మనం ఒక కట్ వర్క్ డిజైన్స్ లాగా ఒక వేవీ ఆఫ్ డిజైన్స్ అట్లా డైమండ్ షేప్ అలా ఇచ్చామన్నమాట. పళ్ళు అంతా కూడా డిఫరెంట్ షేప్ తో డిఫరెంట్ డిజైన్ తీసుకున్నారు. పళ్ళు పార్ట్ తీసుకున్నామండి. మొత్తం సారీ కూడా చాలా బాగా ఇచ్చాం. ఇది కూడా మనకి పట్టు లైట్ వెయిట్ పట్టు కంటే ఇంకా చాలా లైట్ వెయిట్ గా ఉంది. కోరా పట్టు కాబట్టి మనకి లైట్ వెయిట్ ఉంటుంది. ఫ్యాన్సీగా కూడా యూస్ చేయొచ్చు మనం దీన్ని. ఫ్యాన్సీగానే ఉంటుంది శారీ కూడా, చాలా ఫ్యాన్సీగా ఉంటుంది. ఈ బోర్డర్ చూసినట్లయితే పైన షోల్డర్ బోర్డర్ వచ్చి మనకు ఒక చిన్న బనారస్ బోర్డర్స్ లాగా ఇచ్చామన్నమాట. ఒక లైన్స్ బోర్డర్స్ ఒక 1 ఇంచ్ లాగా పైన బోర్డర్స్ ఇస్తూ కింద మనము షోల్డర్ పార్ట్ శారీ మిడిల్ లో చూసినట్లయితే చాలా బాగా ఇచ్చామన్నమాట. ఒకటి జరీతో ఒక ట్రయాంగిల్ షేప్ లో కూడా మనం ఒక వెరైటీగా సైజెస్ లో మనం డిఫరెన్స్ గా ఇస్తూ వచ్చాము. జరీ ఇంకోటి చూస్తే మనం యాంటిక్ జరీ ఇచ్చామండి. ఒకటి వచ్చి గోల్డ్ కలర్ జరీ, ఒకటి వచ్చి యాంటిక్ జరీతో మనం శారీ అంతా కూడా ఫిల్లింగ్ చేసామన్నమాట. దగ్గరగా ఇచ్చామండి. వీటిలో కలర్స్ ఉన్నాయండి. వీటిలో చాలా వెరైటీస్ కూడా మన దగ్గర ఉన్నాయి. 5-6 కలర్స్ కూడా ఉన్నాయి మన దగ్గర రెడీగా. ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. సారీ మొత్తం హెవీగా ఉంది కాబట్టి అనేది. ఓకే, సో ఈ సారీ కాస్ట్ ఎలా పడుతుంది? కాస్ట్ వచ్చి మనకి ఓన్లీ 3375 రూపీస్ పడుతుంది. 3375 రూపీస్ ఓన్లీ. ఓకే, చూసారు కదండి కోరా పట్టు చాలా లైట్ వెయిట్ గా ఉంది, స్పెషల్ గా కూడా ఉంది, చాలా ఫ్యాన్సీగా కూడా అనిపిస్తుంది మనకి. ఇలాంటి కలెక్షన్ ని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. కుకట్పల్లిలో ఉన్న చట్నీ ఆపోజిట్
ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇది వచ్చి మనకి వెరైటీ అండి, బాగుంటుంది. జరీకోట వచ్చుండేటి ఇంత ముందు, ఆ జరీకోటలోనే మనం ఇలా కొత్తగా డిజైన్ చేసాం అనమాట. జరీకోటలోనే మనం థ్రెడ్ తో తీసుకున్నామండి. చాలా మన ఎస్పెషల్లీ మనమే చేయించాం అనమాట సారీస్ అన్ని కూడా. ఇవి చాలా బాగుంటుంది. మంచి గ్రీన్ కలర్ కి ఏంటంటే ఫస్ట్ మనం పళ్ళు 1 మీటర్ పళ్ళు ఇచ్చామండి. అది బాగా చూసినట్లయితే మనకి ఒక వేవ్ ఆఫ్ డిజైన్స్ లాగా, ఒక డైమండ్ షేప్స్ లాగా కొంచెం అలా ఉంటుంది. మనకు శారీ చాలా బాగా ఇచ్చామండి. పళ్ళు కన్నా కూడా హైలైట్ గా ఏంటంటే శారీ చాలా బాగా ఇచ్చాం. బాగుంటుంది. ఆ జరీకోట మెటీరియల్ సేమ్ మెటీరియల్ మనం తీసుకుని బోర్డర్ కడ్డీ బోర్డర్ ఇస్తూ మధ్యలో మనం చాలా థ్రెడ్ వర్క్ తో వీవింగ్ చేసామండి. మొత్తం కూడా వీవింగ్ అనమాట. ఇది మనకి మంచి గ్రీన్ కలర్ పైన ఒక గ్రే కలర్ తో మనము ఒక క్రాస్ లైన్స్ లాగా తీసుకున్నామండి. ఇట్లా క్రాస్ లైన్స్ తీసుకున్నాం, ఇలా క్రాస్ లైన్స్ తీసుకున్న కాడికి ఇది ఏంటంటే ఒక చెక్స్ లాగా, ఒక బాక్సెస్ లాగా మనకి శారీ డిజైన్ రెడీ అయింది అనమాట. దీంట్లో కూడా మనకి లైట్ గా ఇచ్చారు, కొంచెం డార్క్. అవునండి, ఒకటి డార్క్ కలర్, ఒకటి లైట్ కలర్ తో మనం థ్రెడ్ వీవింగ్ ఇచ్చాం. ఇది బోర్డర్స్ కూడా మనకి చాలా బాగుంటుంది. పైన ఇచ్చిన బోర్డర్ కొంచెం చిన్నగా ఇచ్చాము. కింద వచ్చే కాడికి మనకు కొంచెం పెద్ద బోర్డర్ ఇస్తూనే కడ్డీ బోర్డర్ లో కూడా ఒక చిన్న లైన్స్ తీసుకున్నాము. శారీ కలర్ తోనే చిన్న లైన్స్ లాగా కడ్డీ బోర్డర్ కూడా తీసుకున్నాము. బ్లౌజ్ మనకి ప్లెయిన్ ఇచ్చామండి. మన మీద వర్క్ చేసుకోవడం కోసం అని ఇంకా బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చాము. ఓకే, బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చారు. మరి ఇంత స్పెషల్ గా ఉందండి శారీ కాస్ట్. శారీ కాస్ట్ వచ్చి 4200 పడుతుంది. 4200 చూసారు కదండి. శారీ వచ్చేసి జరీకోట, దీంట్లో మనకి కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, ప్యాటర్న్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. శారీ కాస్ట్ వచ్చేసి 4200 రూపీస్ ఓన్లీ. నెక్స్ట్ సారీ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి కోటా సిల్క్ అండి. కోటా సిల్క్ ఏంటంటే ప్యూర్ కోటా తీసుకొని మనం ప్యూర్ కోటా పైన వచ్చి ఒక చిన్న లైన్స్ లాగా మనం శారీ అంతా కూడా లైన్స్ తీసుకున్నాం. ఇది పళ్ళు అంటూ ఒక డిఫరెంట్ లేకుండా కూడా ఒక చిన్న ప్యాచ్ బోర్డర్ లాగా మన రా సిల్క్ బోర్డర్స్ ఒక చిన్న పళ్ళు స్టోన్ తో ఇచ్చేసాం అనమాట. పళ్ళు అంతా అదే పళ్ళు అండి. శారీ అంతా కూడా కంటిన్యూగా ఒకేలాగా ఉంటుంది. ఇది మొత్తం కూడా ఏంటంటే ఈ లైన్స్ తీసుకుని ఆ లైన్స్ మధ్యలో కూడా మనం ఒక గ్రే కలర్ కాంబినేషన్ తో స్టోన్ వర్క్ ఇచ్చామండి. బాగుంటుంది. కలర్ కూడా లైన్స్ కూడా మనం ఒక డార్క్ బ్లూ కలరే తీసుకున్నాం అనమాట. శారీ ఏదైతే కలర్ ఉందో అదే కలర్ లో కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాము. ఈ శారీకి హైలైట్ ఏంటంటే బోర్డర్ అండి. కింద బోర్డర్ చాలా బాగుంటుంది. శారీ మొత్తం పళ్ళు నుంచి ఎండింగ్ వరకు ఈ పైద అనేది సేమ్ గా ఉంటుంది. పైన చూసినట్లు బోర్డర్ అయితే సేమ్ ఒక రా సిల్క్ బోర్డర్, ఒక చిన్న బోర్డర్ లాగా స్టోన్ బోర్డర్ ఒకటి ఇచ్చాము. ఇంకా కింద బోర్డర్ అయితే చాలా బాగా ఇచ్చాము. కింద బోర్డర్ అనేది మనకి ఈ కాంబినేషన్ కూడా ఏంటంటే చాలా బాగుంటుందండి. ఈ బ్లూ కలర్ కి మనం వచ్చి ఒక ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ కోటా తీసుకుని దానిపైన కూడా మొత్తం మనం కట్ వర్క్ లాగా ఒక డిజైన్ ఇచ్చామండి. ఆ డిజైన్స్ కూడా ఏంటంటే ఒక చాలా బాగుంటుంది. కలిసి మోడల్ లాగా డిజైన్ క్రియేట్ చేసాం అనమాట. మొత్తం కూడా శారీ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకుని ఆ థ్రెడ్ తో మనం మొత్తం శారీ మొత్తం బోర్డర్స్ అంతా కూడా క్రియేట్ చేసాం. దానికి కూడా హైలైట్ గా ఉండడం కోసం అన్నట్టు పైన ఇచ్చిన స్టోన్స్ మనం స్టోన్స్ అంతా కూడా హైలైట్ గా ఇచ్చాం అనమాట. బోర్డర్ చిన్న ప్యాచ్ బోర్డర్ ఇచ్చాం. శారీ అంతా కూడా చాలా బాగుంటుంది. శారీ మొత్తం మనకి ఎండింగ్ వరకు. ఓకే, జనరల్ గా పళ్ళులో మనం డిఫరెంట్ చూస్తాం కానీ ఈ శారీ స్పెషల్ వచ్చేసి పళ్ళు కూడా మనకి ఎండింగ్ వరకు సేమ్ గా ఉంది. పళ్ళు అయితే బ్లౌజ్ వచ్చి రా సిల్క్ బ్లౌజ్ అండి. ఓకే, సో ప్లెయిన్ గా ఇచ్చారు మనకి. టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉంటాయి కదా. కలర్స్ ఉన్నాయండి. కలర్స్ వెరైటీస్ కూడా చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. ఓకే అండి, కలర్స్ కూడా ఉన్నాయి కదా. కలర్స్ వెరైటీస్ ఉన్నాయి. ఈ శారీ కాస్ట్ వచ్చి 2325 రూపీస్ పడుతుంది. చూసారు కదండి, శారీ మనకి చాలా స్పెషల్ గా ఉంది. కలర్ కూడా బాగున్నాయి. దీంట్లో మనకి కలర్ చాయిసెస్ కూడా ఉన్నాయి. మరి ఇలాంటి శారీని ఇమీడియట్ గా పర్చేస్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. కుక్కట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇది వచ్చి మనకి జరీకోట అండి. జరీకోట బాగుంటుంది. జరీకోటలో మనకి చాలా వెరైటీస్ మనం డిజైన్ చేసాం అన్నమాట. జరీకోటలో ఏంటంటే మంచి కనకాంబరం కలర్ తీసుకున్నామండి. శారీ కనకాంబరం కలర్ కి మొత్తం శారీ అంతా కూడా జరీ బాల్స్ ఇచ్చామండి. బ్యాక్గ్రౌండ్ లో టిష్యూ ఉంటుంది మన జరీకోట కాబట్టి టిష్యూ తీసుకుని దానిపైన జరీ బాల్స్ శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఫుల్ గా ఇచ్చామన్నమాట. బోర్డర్స్ చూసినట్లయితే మనం మంచి ఆఫ్ వైట్ బోర్డర్స్ తీసుకున్నామండి శారీకి. శారీ అంతా కూడా ఈ విధంగా బుటీస్ తీసుకుని ఈ బుటీస్ కాంబినేషన్ కి ఈ కనకాంబరం కలర్ కి ఏంటంటే మనం ఆఫ్ వైట్ కలర్ తో ఒక నెట్ బోర్డర్ తీసుకున్నాం. ఆ నెట్ బోర్డర్ లో కూడా మనం మొత్తం కూడా జరీ వర్క్ ఇచ్చామండి. మొత్తం పిటాయి వర్క్ అంటాము. మొత్తం కూడా పిటాయి వర్క్ అంతా కూడా ఒక కట్ వర్క్ లాగా డిజైన్ చేసాం అనమాట. దాని తర్వాత కూడా మనం ఒక జరీ కోటానే మనం ఒక తీసుకున్నాము టిష్యూతో. అది కూడా ఏంటంటే ఒక డైమండ్ షేప్ లో 2 కలర్ కాంబినేషన్ తో ఇచ్చాము. ఒకటి వచ్చి జరీ, ఒకటి వచ్చి థ్రెడ్ తో కూడా ఒక డైమండ్ షేప్ తో మనం ఈ బోర్డర్ అనేది 2 వేరియేషన్ లో మనం బోర్డర్స్ చాలా బాగా డిజైన్ చేసాం అనమాట. పైన బోర్డర్ కింద బోర్డర్ చూసినట్లయితే కూడా మనం సేమ్ అండి, కానీ కొంచెం లెంతీగా తీసుకున్నాం.
ఎక్కువగా ఇచ్చారు, కొంచెం పెద్దగా తీసుకున్నాం అనమాట. పైన అయితే ఏ బోర్డర్ ఉందో అదే బోర్డర్ కంటిన్యూ చేస్తూనే కొంచెం పెద్ద బోర్డర్ తీసుకున్నాం. ఈ శారీకి పళ్ళు కూడా మనం ఎలా ఇచ్చామని అంటే సేమ్ అదే విధంగా పళ్ళు కూడా బోర్డర్ ఏ విధంగా ఉందో పళ్ళు కూడా అదే విధంగా మనం డిజైన్ చేసుకున్నాం. 3 sides మనకి బార్డర్ అనేది యాజ్ ఇట్ ఇస్ గా సేమ్ గా ఉంది, అలాగే వస్తుంది. కానీ బార్డర్ అనేది మనకి ఈ శారీకి చాలా స్పెషల్ గా అనిపిస్తుంది, ఎందుకంటే 2 వేరియేషన్స్ ఇచ్చారు. అవునండి, 2 వేరియేషన్ ఉంది, చాలా బాగుంది, డిజైనర్ గా బాగా వచ్చింది శారీ. జెరీ కోటాలోనే మనకి చాలా వెరైటీస్ అవైలబుల్ ఉన్నాయండి విఘ్నేశ్వర సిల్క్స్ లో. ఓకే అండి, శారీ మొత్తం ఇలాగే ఉంటుంది మనకి. బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చి మనకి టిష్యూ బ్లౌజ్ ఇచ్చాం. ఓకే, టిష్యూ ప్లెయిన్ గా ఇచ్చేసారు మనకి. ప్లెయిన్ ఇచ్చామండి. వావ్, నైస్ అండి. బోర్డర్ వచ్చి మనకి ఆ శారీలో ఉన్న బోర్డర్ మనం కంటిన్యూగా హ్యాండ్స్ కి వేసుకోవడానికి. ఓకే, నైస్ అండి. దీంట్లో కలర్స్ ఉన్నాయా మరి? కలర్స్ ఉన్నాయండి. ఈ శారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి 4400 పడుతుంది. ఓకే, చూసారు కదా అండి, శారీ వచ్చేసి చాలా సూపర్ గా ఉంది. కాస్ట్ వచ్చేసి 4400 రూపీస్ ఓన్లీ. మరి జెరీకోటలోనే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉన్నాయండి. మరి ఇలాంటి కలెక్షన్ ని మీరు ఇమీడియట్ గా సొంతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. కూకట్పల్లి చట్నీస్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. మనకి బనారస్ నెట్లోనే మనం చాలా బాగా డిజైన్ చేసామండి. నెట్ అనగానే వచ్చేసాయి కదా అనుకుంటాం కానీ డిజైనర్ చాలా బాగా చేసామండి. క్రియేటివిటీ చాలా బాగా చేసాం. చూడడానికి కూడా మనకి చాలా స్పెషల్ గా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది శారీ. మంచి మనం ఆరెంజ్ కలర్ కాంబినేషన్ శారీ తీసుకుని శారీలోనే నెట్ శారీ తీసుకుని నెట్ పైన కూడా మనం ఒక వేవ్స్ లాగా డిజైన్స్ తీసుకున్నాం అనమాట థ్రెడ్ తో. అదే సేమ్ కలర్ కాంబినేషన్ తోనే. తర్వాత మళ్ళీ మనం బోర్డర్స్ కానీ శారీ ఇది కానీ మనం చాలా బాగా చేసాం. డిజైన్స్ చాలా డిఫరెంట్ గా వచ్చింది అనమాట. మనకి ఏంటంటే బోర్డర్ ఈ శారీ ఆరెంజ్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ బోర్డర్ తీసుకున్నాం. ఇది కూడా ఏంటంటే బనారస్ ప్యూర్ కోటా ఇదన్నమాట. ఈ కోటా బోర్డర్ ఒక జరీతో మనం వీవింగ్ జరీతో మనం డిజైన్ చేసాము బోర్డర్ అంతా కూడా. తర్వాత మళ్ళీ మనకి కింద వైపు బోర్డర్ చాలా బాగా ఇచ్చామండి. ఇంకా హెవీగా చాలా గ్రాండ్ గా ఇచ్చాం. ఆ పైన ఏదైతే బోర్డర్ ఉందో టిష్యూ బోర్డర్ లో ఆ జరీ బోర్డర్ అలాగే కంటిన్యూ చేస్తూ పైన కూడా దానిపైన మనం ఒక కట్ వర్క్ ఇది తీసుకున్నామండి. బ్యాక్గ్రౌండ్ వచ్చి ఒక బ్లాక్ కలర్ ఆరెంజ్ కలర్ కి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకుని ఆ బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన మనం మ్యాంగోస్ అంతా కూడా జరీ కలర్ తో మొత్తం మనం కట్ వర్క్ లాగా ఇచ్చామన్నమాట. ఈ కింద మ్యాంగోస్ సైడ్ ఒక ఫ్లవర్స్ లాగా ఇచ్చు, దాని తర్వాత కూడా మనం ఒక చిన్న జిగ్జాగ్ లాగా మనం ఒక లైన్స్ లాగా ఇస్తూ తర్వాత డైమండ్ షేప్ అట్లా శారీ మొత్తం కూడా ఒక బోర్డర్ అంతా కూడా చాలా బ్లౌజ్ వచ్చేకాడికి మనం ఏంటంటే ఆరెంజ్ కలర్ కి బ్లౌజ్ కి మనము ఇలా టిష్యూ బ్లౌజ్ ఇచ్చాం. బాగుంటుందండి కాంబినేషన్, అది చాలా బాగుంటుంది. బోర్డర్ కూడా ఈ బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాం. మొత్తం మనం టిష్యూ బ్లౌజే ఇచ్చాం అనమాట ఒక జరీ డిజైన్స్ తో. సో దీంట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయండి. కలర్స్ కూడా ఉన్నాయండి. వీటిలో డిజైన్స్ కూడా చాలా బాగా వచ్చినాయండి. ప్రతి ఈ శారీస్ లో మనకి 4 కలర్స్ అలా అవైలబుల్ ఉన్నాయి. ఇట్లాంటి డిజైన్స్ లో కూడా మనకి కలర్స్ బాగున్నాయి, అంటే వెరైటీస్ కూడా చాలా బాగున్నాయి. శారీ కాస్ట్ ఎలా పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి మనకి 4100 పడుతుంది. ఓకే, 4100. ఓకే, చూసారు కదా అండి, ఫ్యాన్సీలోనే చాలా లేటెస్ట్ కలెక్షన్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ లో ఉందండి. మరి ఇలాంటి శారీస్ కావాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. చట్నీస్ ఆపోజిట్ కుకట్పల్లిలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకో శారీ ఇప్పుడు చూద్దాం. ఇది వచ్చి మనకి కోరా సిల్క్ అండి. కోరా సిల్క్. అవునండి, కోరా సిల్క్స్ లోనే డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అనమాట మన దగ్గర. ఇది వచ్చేకాడికి మనకి వీట్ కలర్ శారీ తీసుకున్నామండి. వీట్ కలర్ శారీకి ఒక పింక్ కలర్, నియాన్ పింక్ కలర్ మనం బోర్డర్స్ తీసుకున్నాము. పైన వచ్చేకాడికి పీచ్ కలర్ బోర్డర్ ఇచ్చాము. తర్వాత వచ్చి నియాన్ పింక్ లో ఏంటంటే ఒక జిగ్జాగ్ లాగా మనం జరీ ఎంబ్రాయిడరీ ఇచ్చాము అనమాట. జరీ వర్క్ తో జిగ్జాగ్ లాగా ఇచ్చాము. ఇదే బోర్డర్ కూడా మనం పళ్ళులో హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం సేమ్ పళ్ళునే ఇచ్చామండి. పళ్ళులో కూడా హ్యాంగ్ అయ్యే విధంగా. శారీ మిడిల్ చూసినట్లయితే కలర్ కాంబినేషన్ అనేది మనకి చాలా ప్లెజెంట్ గా కనిపిస్తుంది. చాలా డీసెంట్ కాంబినేషన్స్ తీసుకున్నాం మనం. ఎక్కడ కూడా మల్టీ కలర్ తీసుకోలేదు. శారీ ఏదైతే వీట్ కలర్ ఉందో అదే వీట్ కలర్ తోనే మనం థ్రెడ్ వర్క్ ఇచ్చామండి. శారీ అంతా కూడా చాలా డీసెంట్ గా ఉండడం కోసం అన్నట్టు. మొత్తం కూడా మనం ఆ డిజైన్స్ కూడా ఏంటంటే ఒక లీఫ్ లాగా తీసుకున్నాం అనమాట. కొంచెం వెరైటీగా సైజెస్ లో వేరియేషన్ లాగా మనకి లీఫ్ లో ఎలాగైతే ఉంటుందో అదే విధంగా డిజైన్ మనం క్రియేట్ చేసాం అనమాట. ఈ బోర్డర్ పైన బోర్డర్ ఇలా వచ్చింది, కింద బోర్డర్ అయితే మనకి సేమ్ అదే విధంగానే ఉంటుంది. పైన ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే బోర్డర్ మనకి కంటిన్యూ అవుతూ వస్తుంది. ఈ శారీ కూడా మనకి లైట్ వెయిట్ గా ఉంది. ఈ శారీ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. కుచ్చులోకి వచ్చేకాడికి ఇలా ఉంటుంది. హాఫ్ ఇచ్చాం అంటే షోల్డర్ పైన మనకి ఫుల్ ఉంటుంది. కుచ్చులోకి వచ్చేకాడికి ఎలాగో హాఫ్ తీసుకుంటాం కాబట్టి మనం శారీ కూడా ఇక్కడ హాఫ్ తీసుకున్నాం. ఓకే, ఈ విధంగా హాఫ్ ఇచ్చారు. ఈ విధంగా హాఫ్ తీసుకున్నాం. ఈ హాఫ్ లో కూడా మనకి హెవీగా ఇచ్చారు. శారీ మొత్తం కూడా సేమ్ ఆల్ ఓవర్ ఉన్నట్టే ఉంటుందండి కట్టుకున్నప్పుడు. బ్లౌజ్ చూద్దాం. పైన ఏదైతే పీచ్ కలర్ ఉందో బ్లౌజ్ కూడా మనం డిఫరెంట్ గా అదే పీచ్ కలర్ ఇచ్చాం. ఎందుకంటే వీట్ కలర్ కాంబినేషన్ కి పీచ్ కలర్ వచ్చే లోపల కాంబినేషన్ కూడా చాలా బాగుంది. రేర్ కలర్ కాంబినేషన్ కూడా పీచ్ అండ్ హాఫ్ వైట్ చాలా ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు మనకి శారీ కాంబినేషన్ కలర్ వచ్చేసి. దీంట్లో మనకి ఏమైనా కలర్స్ ఉన్నాయండి? మరి దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయండి. అంటే బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంటుంది కానీ కాంబినేషన్స్ బ్లౌజెస్ కాంబినేషన్స్ మారుతూ ఉంటుంది. బోర్డర్ బ్లౌజ్ కాంబినేషన్ మారుతూ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ వచ్చి 1790 రూపీస్ పడుతుందండి.
చూసారు కదండి, శారీ కాస్ట్ వచ్చేసి 1790 రూపీస్ ఓన్లీ. చాలా రీజనబుల్గా ఉంది కూడా ప్రైస్. మరి ఇలాంటి కలెక్షన్ని మీరు ఇమీడియట్గా పర్చేస్ చేయాలనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. కుకట్పల్లి చట్నీస్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇంకో కలెక్షన్ ఇప్పుడు చూద్దాం. మనకి శారీ చాలా బాగుంటుందండి, చాలా లైట్ వెయిట్. ఇప్పుడు దాకా మనం ఫ్యాన్సీ స్టిఫ్ లో చూసాము, ఫ్యాన్సీలో మనకి ఫాలింగ్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి విఘ్నేశ్వర సిల్క్స్. మన దగ్గర ఇది ఏంటంటే షిఫాన్ శారీ అన్నమాట. మంచి పింక్ అండి, బేబీ పింక్. పింక్ అనగానే కూడా చాలా మందికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. బేబీ పింక్ కూడా మనం షేడెడ్ బేబీ పింక్ తీసుకున్నాం అనమాట. కింద వచ్చేకాడికి మన ఆఫ్ వైట్ ఉంది, పైన మనకి షోల్డర్ కి వచ్చేకాడికి పింక్ కలర్ ఉంది. ఇది వచ్చి మనకి పింక్ కలర్ కాంబినేషన్ లో కూడా మనం మంచి బుటీస్ కూడా కాంట్రాస్ట్ బుటీస్ తీసుకున్నామండి. ఇది వచ్చి మనం మంచి డార్క్ వీట్ కలర్ తో మనము బుటీస్ ఇచ్చామన్నమాట. పింక్ కలర్ శారీ పైన ఇదేంటంటే మనకి బోర్డర్ కూడా ఒక జిగ్జాగ్ కలర్ లో జిగ్జాగ్ లాగా మనం బోర్డర్స్ తీసుకున్నాము. డార్క్ లైట్ పింక్ కలర్ తీసుకుని వీట్ కలర్ తోనే మనకి జిగ్జాగ్ లాగా బోర్డర్ కూడా వెరైటీగా ఇచ్చాం. పైన ఒక చిన్న గోట్ వర్క్ కూడా మనం వీట్ కలర్ కాంబినేషన్ తోనే పైపింగ్ లాగా తీసుకున్నాము. పళ్ళు కూడా హ్యాంగ్ అయ్యే విధంగా కూడా ఇదే బోర్డర్, ఏదైతే బోర్డర్ ఉందో పళ్ళు హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా అదే బోర్డర్ ఉంటుందండి. ఈ శారీకి హైలైట్ ఏంటంటే కింద వైపు చాలా బాగుంటుంది. ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన పింక్ కలర్ కి ఆఫ్ వైట్ కలర్ కాంబినేషన్ పైన కూడా ఏంటంటే మనము ఆఫ్ వైట్ ఉన్న దగ్గర అంతా కూడా పింక్ కలర్ తో మనం డిజైన్ చేసాం అనమాట. వర్క్ అంతా కూడా కట్ వర్క్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చాం. ఎందుకంటే శారీ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఆఫ్ వైట్ ఉంది కాబట్టి అంతా మనం సేమ్ అదే విధంగానే ఆ వీట్ కలర్ తోనే మనము లీవ్స్ కంటిన్యూ చేసామండి. మొత్తం కూడా బోర్డర్ అంతా కూడా పైన ఏ బోర్డర్ అయితే ఉందో అదే బోర్డర్ మనం శారీ మొత్తం కూడా కంటిన్యూగా తీసుకున్నాం. శారీలో పైన మనకి ఫ్లవర్స్ ఇచ్చారు, కింద లీవ్స్ ఇచ్చేసారు. అవునండి, లీవ్స్ లాగా. శారీ మొత్తం ఇలా, శారీ మొత్తం కూడా ఇదే విధంగా ఉంటుందండి. బాగుంటుంది కలర్ కాంబినేషన్, అది చాలా లైట్ వెయిట్ ఉంది. షిఫాన్ ప్యూర్ కదండి? అవునండి, ప్యూర్ షిఫాన్ అండి. షిఫాన్ అది చాలా బాగుంది. ఇట్లా షిఫాన్స్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయండి. లంగావనీస్ ఉంటాయి, ఆఫ్ అండ్ ఆఫ్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి. డిఫరెంట్ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఓకే, శారీ మొత్తం ఇలాగ మనకి ఇది కుచ్చులోకి వచ్చే కాడికి బూటీస్ మిక్స్ చేస్తూ మనం ఏంటంటే శారీ బోర్డర్ ఇలా ఇచ్చామన్నమాట. బూటీస్ రావు, ఎందుకంటే వాళ్ళు ఫిల్స్ అది పెట్టుకున్నప్పుడు కొంచెం స్పెషల్ గా. ఓకే, బ్లౌజ్ వచ్చే కాడికి మనం బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నాం. అది కూడా ఏంటంటే శారీ పింక్ కలర్ ఉంది కాబట్టి షోల్డర్ పైన అంతా కూడా మనకి పింక్ వస్తుంది. అందుకని బ్లౌజ్ వచ్చి మనం ఆఫ్ వైట్ బ్లౌజ్ బ్రొకెట్ బ్లౌజ్ తీసుకున్నాం. బ్లౌజ్ కూడా మనకి మంచి బోర్డర్ కూడా మనం ఏదైతే బోర్డర్ ఇచ్చామో అదే బోర్డర్ మనం కంటిన్యూ చేస్తూ శారీలో బోర్డర్ కూడా అదే ఇచ్చాము. దీంట్లో కూడా మనకి డిఫరెంట్ ఉన్నాయని చెప్పారు. వెరైటీస్ కూడా చాలా బాగుంటాయండి వీటిలో. శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఓకే, మరి ఈ సూపర్ శారీ కాస్ట్ ఎంత పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చి 3500 పడుతుందండి, ప్యూర్ షిఫాన్. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అవైలబుల్ లో ఉన్నాయి అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ రాజేంద్ర గారు. ఎందుకంటే డిఫరెంట్ కలెక్షన్, ప్రతి ఒక్క అమ్మాయి ఉమెన్ ఇష్టపడే ప్రతి ఒక్క కలెక్షన్ స్టిఫ్ లో చూపించారు, ఫాలింగ్ లో చూపించారు, పట్టులో కూడా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ చూపించారు. దట్ టు బ్యూటిఫుల్ ఎక్స్క్లూజివ్ సారీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.